హలో అండి, ఈరోజు మనం రైస్లోకి రోటీలోకి ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఎగ్ కర్రీ చేసుకుందాము. నేను ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను, చూడండి. మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఈ పక్క ఏమో గుడ్లు ఉడకబెట్టుకుంటున్నాను. గుడ్లు ఉడకబెడతాను ఈ పక్క మనం కూర రెడీ చేసుకుందాం. ఈ గుడ్లు ఉడికేలోపు మిగతాయన్నీ ఇవి మన ఆలు ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు, ఇంకా ఉప్పు, కారం, పసుపు అవి తర్వాత వేస్తాను. ఇప్పుడు తయారు చేసుకుందాం. ఇదిగోండి, స్టవ్ ముట్టించి బాండీ పెట్టుకున్నాం. ఇప్పుడు బాండీ ఎడెక్కింది కదా, నూనె వేసుకుందాం. నేను ఎక్కువ క్వాలిటీలో చేస్తున్నాను కదా, అందుకే కొంచెం నూనె ఎక్కువ పడుద్ది. ఒక 5-6 స్పూన్లు వేస్తున్నాను నేను. నూనె వేడెక్కనిద్దాం. నూనె వేడెక్కింది కదా, ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం. పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు ఇవి వేసుకుందాం. తర్వాత 3 ఎండుమిరపకాయలు ఇట్లా మజ్జిగ దుంచేసి వేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఇది ఒక 7-8 పచ్చిమిరపకాయలు అంటే ఇట్లా నిలువుగా సీల్ చేసుకోవాలి. ఇదిగోండి, ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. ఇదిగోండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మంచి బ్రౌన్ కలర్ రానిద్దాం. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం, తొందరగా వేగిపోతాయి. ఇదిగోండి, ఇలా వేగినాయి కదా, ఇప్పుడు దాంట్లో ఒక 3 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. మూడు రెమ్మలు కరివేపాకు వేసుకుంటాం కదా, ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఇదిగోండి, 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్టు ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకోండి, బాగుంటుంది. ఇది కూడా మంచిగా ఫ్రై కానిద్దాం. ఇదిగోండి, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న నీళ్ళలో వేసి పెట్టుకోవాలి, లేదంటే నల్లగా అయిపోతాయి. కట్ చేసి పెట్టుకున్న ఆలునే వేసేద్దాం. ఇవన్నీ మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇది 2 నిమిషాలు ఇట్లాగే మూతేసి నూనెలో యాగనిద్దాం. ఇట్లా ఆలుని 2 నిమిషాలు అట్లానే ఉంచేసేద్దాం. ఇదిగోండి, 2 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు మనం ఇట్లా తిప్పేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయింది అంటే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, ఇంకొంచెం ఫ్రై అయితే దీని మీద ఒక లేయర్ వస్తుంది, అప్పుడు మనం టమాటాలు వేసేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇదిగోండి, మంచిగా ఫ్రై అయిపోయి చూడండి, దీని మీద కూడా ఆలు మీద కూడా సన్న లేయర్ లాగా వచ్చేసింది రెడ్ కలర్లో. ఇదిగోండి, ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకుందాం. చూడండి, వేగిపోయింది, ఫ్రై అయిపోయింది మంచిగా. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసేసుకుందాం మనం. నేను ఒక 1/2 కిలో టమాటాలు కట్ చేసుకున్నానండి. 1/2 కిలో టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాను నేను. ఒక 1/2 కిలో టమాటాలు ఉన్నాయి, ఒక 1/2 కిలో ఆలు ఉన్నాయి. 1/2 కిలో కన్నా కొంచెం ఎక్కువ ఉండే ఆలు. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేద్దాం. మూత తెచ్చుద్దాం. ఇప్పుడు ఇదిగోండి, టమాటాలు మగ్గుతున్నాయి కదా, దీంట్లో ఉప్పు వేసినామంటే ఇంకా తొందరగా మగ్గిపోతాయి. ఉప్పు, పసుపు. ఇప్పుడు దీంట్లో ఇందాక 1 స్పూన్ ఉప్పు వేసినాం కదా, ఇప్పుడు ఇంకో స్పూన్ ఉప్పు వేద్దాం. 1.5 స్పూన్ వేసిన నేను ఉప్పు. పసుపు ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నా, సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ తిప్పేసి మూత పెట్టేసేద్దాం. మళ్ళీ తొందరగా మగ్గిపోతుంది. ఈ టమాటాలన్నీ మగ్గి మంచిగా గ్రేవీ లాగా అవుతుంది. మూత పెట్టేసేద్దాం. ఇదిగోండి, ఒకసారి మళ్ళీ తిప్పేద్దాము.
ఇట్లా 2 నిమిషాలకు ఒకసారి ఇట్లా తిప్పుకున్నాం అనుకోండి, టమాటాలు తొందరగా దగ్గరికి అయిపోతాయి, తొందరగా మగ్గిపోతాయి. మనం తిప్పుతాం కదా, అవి నలిగిపోయి తొందరగా మగ్గిపోతాయి అన్నట్టు. అందుకే 2 నిమిషాలకు ఒకసారి తిప్పుకోమని చెప్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేద్దాం. ఇప్పుడు ఈ పక్కన గుడ్లు కూడా ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఈ గుడ్లు కూడా తీసేద్దాం. ఇంకా ఇదిగోండి, ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఒకసారి. మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కారం వేసేద్దాం. దీంట్లో కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ క్వాలిటీలో ఉంది కాబట్టి ఎక్కువ వేస్తున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. నేను 3 స్పూన్లు వేసిన, ఇంకొక హాఫ్ స్పూన్ వేస్తున్నా. మసాలాల్లో మిరియాలు కూడా ఉంటాయి కాబట్టి సరిపోతుంది. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా కుట్టేసేద్దాం. ఇదిగోండి, ఇలా తిప్పేసినాం కదా. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి, మంచిగా ఉడికిపోయింది. నూనె కూడా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుందాం. ఒకసారి ఇట్లా తిప్పేసుకొని వాటర్ పోసుకుందాం. ఇదిగోండి, వాటర్ అనేవి మన గ్రేవీని బట్టి చూసుకొని పోసుకోవాలి. ఇప్పుడు మనకి దీంట్లో ఆలుగడ్డలు కూడా ఉడకాలి కొంచెం. ఇప్పుడు సగం ఉడికినాయి, ఇంకా సగం దీంట్లో ఉడకాలి. ఇదిగోండి, సరే ఇంకొన్ని పోస్తాను నేను. ఆలుగడ్డలు కూడా ఉడికేసరికి దగ్గర పడిపోతుంది కదా, ఇంకొన్ని పోసేస్తాను. ఇదిగోండి, ఇప్పుడు నాకు ఈ గ్లాస్ తోటి 4 గ్లాసుల వాటర్ పెట్టింది. 4 గ్లాసుల వాటర్ పోస్తే ఈ క్వాలిటీలో వచ్చింది. ఇప్పుడు దీన్ని మంచిగా ఉడికించుకుందాం. మనం మూత పెట్టేసుకొని మంట హైలో పెట్టుకొని మంచిగా ఉడికించేసుకుందాం. ఇదిగోండి, ఎగ్స్ అని ఇట్లా ఒలిచి పెట్టుకున్నాం కదా. ఒలుచుకొని ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గుడ్డుకి 3 ఘాట్లు పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం కూరకు చూద్దాం. ఇదిగోండి, ఉడికిపోయింది. ఉడికిపోయి చూడండి. ఇప్పుడు మనం ఆలు ఉడికిందో లేదో చూద్దాం. ఆలు కూడా మంచిగా ఉడికిపోయిందండి. మంచిగా నూనెలో వేగింది, దీంట్లో ఉడికింది. ఇప్పుడు మనం ఎగ్స్ తోటి కూడా కొంచెం ఉడికేసింది. ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ వేసేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ వేసినాం కదా. ఇప్పుడు దీన్ని తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకొని తర్వాత మనం మసాలా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా ఇట్లనే ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చి చూద్దామండి. ఉడికిపోతుంది మంచిగా. ఇప్పుడు దీంట్లో మనం మసాలా పౌడర్ వేసుకుందాం. మూడు స్పూన్లు వేస్తున్నా నేను. ఇవ్వండి, 3 స్పూన్లు ఉంది. 3 స్పూన్లు వేసేస్తున్నా. మసాలా వేసినాక కొంచెంసేపు మళ్ళీ ఉడకాలి. ఇది ఇంకా ఒక 2 నిమిషాలు ఉడికిందంటే మంచిగా దగ్గర పడిపోద్ది. అప్పుడు కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవటం. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసేద్దాం. ఇదిగోండి, ఒకసారి చూద్దాము. దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ సెట్ చేసుకుందాం. సాల్ట్ అయితే కొంచెం తక్కువ పడిందండి. సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, దీన్ని మంచిది కలిదిప్పుకోవాలి. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత
ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఇంకా ఇది ఆలు ఉంది కాబట్టి కొంచెం దగ్గర అవుతుంది. బంద్ చేసినా కూడా కొంచెం దగ్గరికి అవుతుందండి. మనం తిరపేసరికి ఇంకొంచెం దగ్గరికి అయిపోతుంది. ఈ కంటెస్టెంట్లో బంద్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ పెట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి, మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి, ఎంతో టేస్టీ అయిన ఆలు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని ఒకసారి తిని చూడండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇవ్వండి.